విమలా రణదేవి గారు మొదలు కామ్రేడు విమలా రణదేవి తన బాల్యం నుండి మరణించే వరకు ఎర్రజెండా ఆశయ సాధన కోసం కృషి చేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ, వివక్షత, అణచివేత వీటన్నిటిని అంతమొందించాలని సమసమాజ స్థాపన లక్ష్యంగా పనిచేసినటువంటి కామ్రేడు విమలా రణదేవి గారి జయంతిని ఈరోజు మనం జరుపుకుంటాము. విమలా రణదేవి గారి జీవితం నేటి తరానికి, నేటి కార్మిక వర్గ నాయకత్వానికి, కార్మికులకి ఆదర్శంగా ఉండాలని, ఆమె ఆశయ సాధనలో మనం ముందుకు నడవాలని చెప్పి సిఐటి రాష్ట్ర కమిటీ ఈరోజు అభిలషిస్తుంది. విమలా రణదేవి తన 12వ ఏటనే ఈ దేశానికి దానిలో ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల యొక్క కబంధాస్తాల నుంచి భారతదేశం విముక్తి కావాలనేటువంటి లక్ష్యంతో సాగినటువంటి స్వతంత్ర సమరంలో తాను భాగస్వామై ఆనాడున్నటువంటి యువ సేవాదళంలో కార్యకర్తగా పనిచేసడం ప్రారంభించింది. ఆ తర్వాత విదేశీ వస్తు బహిష్కరణ పిలుపుతో సాగినటువంటి ఒక ఉద్యమంలో తాను పాల్గొంటూ బ్రిటిష్ విదేశీ వస్తువులు అమ్మేటువంటి బ్రిటిష్ వస్త్ర దుకాణం ముందు ఆమె నిరసన చేస్తే ఆనాడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినటువంటి సందర్భంగా, నీకు రాజకీయాలు తెలిసి తెలియని వయసులో ఏదో చేశావు, తప్పైంది అని అంగీకరిస్తే ఇంటికి పంపిస్తాం, లేకపోతే జైలుకి పంపిస్తామని చెప్పి ఆ జడ్జి వ్యాఖ్యానించినప్పుడు తాను నిర్భయంగా మొక్కని ధైర్యంతో నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నేను ఇంటికి పోవాల్సినటువంటి అవసరం లేదు, క్షమాభిక్ష పెట్టాల్సినటువంటి అవసరం నాకు లేదు, నా పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పి సామ్రాజ్యవాదానికి లొంగిపోకుండా ఆమె జైలుకి వెళ్ళింది తప్ప రాజీ పడినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు దేశభక్తి గురించి, స్వతంత్ర ఉద్యమం గురించి, స్వతంత్ర ఉద్యమంలో తమ త్యాగాల గురించి చెప్పినప్పుడు చాలామంది అందులో మాది వాటు ఉంది, మేము భాగస్వాములు ఉన్నాం, మేము నాయకత్వం వహించామనేటువంటిది ఈరోజు చెప్పుకుంటున్నారు. బ్రిటిష్ వాడు ఆ రోజు ఉద్యమం మీద అణచివేత చేస్తున్నటువంటి క్రమంలో, ఉక్కుబాధ మూపుతున్న క్రమంలో, జైళ్ళకి కేసులకు పెట్టుతున్న క్రమంలో ఈరోజు ఏదైతే ఆర్ఎస్ఎస్కి ముఖ్య సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి సావర్కర్ ఉన్నాడో, ఆ రోజుల్లో ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కానీ, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళ మీద కానీ నిర్బంధం పెట్టినప్పుడు ఆ సందర్భంగా అందరూ జైల్లో పెడితే నాకు క్షమాభిక్ష పెట్టండి అని చెప్పి కోరుకున్నటువంటి వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారు. సావర్కరు బ్రిటిష్ వాళ్ళని నన్ను వదిలిపెట్టండి, మీకు అనుకూలంగా వెలుస్తాను, మీకు వ్యతిరేకంగా నేను పనిచేయను, నాకు క్షమాభిక్ష పెట్టమని చెప్పి లేఖ రాసి కోరుకున్నారు. కానీ ఈరోజు కమ్యూనిస్టుగా ఉండి, ఆ రోజుల్లోనే యువతిగా ఉండి దేశం కోసం ప్రాణాలను కూడా ఈరోజు లెక్క చేయకుండా, జైలుకు లెక్క చేయకుండా ఆ రోజు ఉద్యమంలో వచ్చింది. ఆ ఉద్యమంలో అభ్యుదయ భావాల్ని అలవరుచుకుంది. ఆ తర్వాత కమ్యూనిస్టు నాయకురాలుగా మారింది. సిఐటి తొలితరంలో ఉన్నటువంటి నాయకుల్లో ఒకరిగా ఉన్నారు. ఈరోజు అనేక వివక్షలతో పాటు మహిళలు ఎక్కువ వివక్షకు గురవుతున్నారు, ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. మొత్తం కార్మిక వర్గంలో కానీ, కమిటీలో కానీ చర్చించడమే కాదు, మహిళలకి ప్రత్యేకంగా వారి సమస్యలు చర్చించడం కోసం, వాటి గురించి మాట్లాడడం కోసం శ్రామికమైన సమన్వయ కమిటీలు ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన విధానం చేసి, ఆ ఆలోచన విధానంతోనే 1979లో చెన్నైలో సిఐటిలో అంతర్భాగంగా శ్రామిక మహిళా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం, దానికి మొదటి కన్వీనర్గా ఉండడం. అంతేకాదు ఆ రోజు మహిళగా ఉండి కూడా అనేక పరిశ్రమల్లో, అనేక మిల్లుల్లో ఆమె నాయకత్వం వహించడం, అది జూటు కార్మికులు కావచ్చు, మిల్లు కార్మికులు కావచ్చు, ప్లాంటేషన్ కార్మికులు కావచ్చు, ఇలాంటి వాటిలో విరోచితంగా పోరాడేటువంటి పరిస్థితి ఉంది. కార్మిక హక్కుల కోసం నిలబడేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు కార్మిక హక్కుల మీద దాడి జరుగుతుంది, కార్మిక చట్టాల మీద దాడి జరుగుతుంది, కార్మికుల యొక్క జీవితాల మీద దాడి జరుగుతుంది,
కార్మికులకు సంక్షేమం జరుగుతుంది. పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనం కోసమే పాలకవర్గాలు ఇక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి ఈ ఈ ఈ సమయంలో, ఈ జయంతి జరిగేటువంటి సమయంలో ఈరోజు విమలా రణదేవి గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని కార్మిక చట్టాలని పరిరక్షించడం కోసం, కార్మిక హక్కులు రక్షించుకోవడం కోసం, 4 లేబర్ కోడ్ రద్దు చేసుకోవడం కోసం ఈరోజు మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్ఫూర్తితో మనం ఈరోజు మే 20వ జరిగేటువంటి సమ్మెను కూడా విమలా రణదేవి జయంతి సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తితోని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాదు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఈరోజు సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ చేస్తున్నాం. అందులో భాగంగానే జయంతి చేస్తున్న సామాజిక న్యాయ క్యాంపెయిన్ కూడా మనం జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పద్ధతిలో మనం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం ఉన్నటువంటి దీంట్లో మరి కార్మిక వర్గ ఐక్యత కోసం కూడా మనం కృషి చేయాలి. ఈరోజు సామ్రాజ్యవాదం పెచ్చిల్లిపోతూ ఉంది. ఈరోజు సామ్రాజ్యవాదం బుసలు కొడతా ఉంది. ఈరోజు అమెరికాలో ట్రంప్ గెలిచిన తర్వాత ప్రభుత్వ విధానాలు, అక్కడ తీసుకొచ్చిన సంస్కరణలు భారతదేశం మీద కూడా పడుతున్నటువంటి పరిస్థితుంది. కాబట్టి ఈరోజు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటమే, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడమే, సామ్రాజ్యవాదాన్ని తిప్పికొట్టడమే విమలా రణదేవి గారికి మనం అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళులు అవుతాయి. కాబట్టి మనందరం ఆ బాటలో నడవాలని చెప్పి కోరుకుంటూ చూస్తున్నాం.